ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మరి పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృపను బట్టి ప్రతిరోజు ఈ రీతిగా మరి వాక్యము చేత ఆయన కృప చూపించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యములో కొరింథీ సంఘముతో మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నారు. నేను మాట్లాడునున్న సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధమైన దేవుని శక్తిని కనపరుచు ఇదిగో దుష్టాంతములనైన వినియోగ పరిచితిని. ఇక్కడ మనం గమనించాలి. వినియోగపరిచే విషయమును గురించి దైవజనుడు పౌలు గారు మాట్లాడుతూ, నేను సువార్త ప్రకటిస్తున్నాను కానీ నా సొంత జ్ఞానమును బట్టి తీయటి మాటలు నేను వినియోగపరచట్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని బట్టి దృష్టాంతములను వినియోగించి తిని. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే జ్ఞానము, వారి యొక్క లోక సంబంధమైన జ్ఞానమును బట్టి తీయటి మాటలు మీకు వినియోగించట్లా. ఈరోజు ఈ వాక్యములో వినియోగపరచబడవలసినవే వినియోగపరచాలి, వినియోగపరచకూడనివి కొన్ని వినియోగపరచకూడదు. సంఘములో మనం గమనించాలి. కొంతమంది వీళ్ళకి వీళ్ళే ఆలోచన చేసి తీయటి మాటలు చెప్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి స్వభావాలు వినియోగించకూడదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటల చేతనే, శక్తి చేతనే మనము కనపరచుచు ఆయన చెప్పమన్నది, ఆయన చెప్పినది మాత్రమే మనం వినియోగపరిచినట్లయితే అది దేవుని సన్నిధిలో కొంత మట్టుకు వినియోగపరిచినటువంటి అనుభవాల మధ్యలోనికి వస్తుందని వాక్యం చెప్తున్నటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనములు సెలవిచ్చినటువంటి మాటలు మీరు గమనించాలి. తీయటి మాటలు ఈరోజు మనం చూస్తే లోకములో నానా విధమైనటువంటి మాటలు, నానా విధమైనటువంటి తలంపులు, వాటి వైపు పడక శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మాటలు వినియోగించబడిన ఉపదేశము, లోతైన మర్మములు కలిగినటువంటి మాటలే సంఘానికి, సంఘములో ఉన్నవారికి క్షేమాభివృద్ధి కలుగుతుందని మీరు తెలుసుకోవాలి. మనమందరము గుర్తించాలి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం, మాట్లాడుయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారి యొద్ద పలకకపోయిరి. ఇక్కడ చూసినట్లయితే మాట్లాడవలసినటువంటి మాటలు, పలకవలసినటువంటి మాటలు, ప్రేరేపించినటువంటి ఆత్మను వారి ఎదుట వారు పలకలేకపోయినట్లుగా రాయబడినటువంటి మాటలు మనం చూడొచ్చు. ఖచ్చితంగా మనం గమనించాలి. ఆత్మ చెబుతున్న మాటలే బోధించాలి, ఆత్మ చెబుతున్న మాటలే చెవి ఒగ్గాలి. ఆత్మ కానిటువంటి మాటలు వినియోగపరిచినటువంటి వారి పక్షముగా దేవుని వాక్యమును బట్టి మనం ఇక్కడ తెలియచేస్తున్న మాట, అట్టివారు వినియోగపరిచేటువంటి వారు ఎవరో వాటిని గుర్తించాలి. ఇక్కడ ఆత్మానుసారముగా ఇదిగో వారు బోధించలేకపోయినటువంటి, లేకపోతే వారు మాట్లాడలేనటువంటి కొన్ని విషయములో వినియోగపరచుకోలేకపోయారు. అందుకే 7వ అధ్యాయములో అపోస్తుల కార్యములో 22వ వచనములో మనం చూస్తే, మోషే ఐగుప్తీలలో సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు, అభ్యాసం చేసినటువంటి వ్యక్తి, కానీ మాట్లాడే విషయములోకి వచ్చేలకే ఇదిగో కార్యముల యందు ప్రావీణ్యత కలిగిన వాడై ఉండినప్పటికీ కూడా దేవుడు చెప్పిన మాటలు మాత్రమే మోషే మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు మోషే. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏది పడితే అది ఆయన వినియోగించలేదు. ఈరోజు కూడా మనం గమనించాలి. సేవకులుగా రాకముందు, లేకపోతే సంఘానికి చెందకముందు లోకములో ఎన్నో తెలుసు.
అన్నిట్లో ఆరితేరే వచ్చి ఉన్నారు. ఎందుకంటే అది పాపమని తెలుసు, వ్యసనమని తెలుసు, బలహీనతలని తెలుసు, లోకమని తెలుసు, లోపమని తెలుసు. కానీ దైవ సన్నిధికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఎక్కడ మనము వినియోగపరచకూడదు. వినియోగపరచవలసినది ఏంటంటే దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైన వాటినే మనం వినియోగపరచాలి. తీయటి మాటలు కాదు, శరీరానుసారమైనటువంటి మనసు కాదు. ఈరోజు ఏమి వినియోగపరుస్తున్నాం చూడండి. మోషే సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడే, కానీ ఎక్కడ కూడా తన సొంత మాటలు, సొంత నిర్ణయాలు కాదు. దేవుడు చెప్పినదే ఐగుప్తులోనికి వెళ్ళి దేవుడు చేయమన్నదే ఐగుప్తులో చేశారు కాబట్టే అక్కడ అద్భుతాలు చూడగలిగారు, మహత్కార్యాలు చూడగలిగారు. అంతటి పెద్ద ఇదిగో సైన్యాన్ని, ఇజ్రాయేలు ప్రజల్ని, ఒక దండును ఆయన తరలించటానికి మోషే మరి దేవుడు మాటను బట్టి ఇదిగో వినియోగపరిచాడు కాబట్టి అంతగా దేవుడు ఆయన్ని అక్కడ వాడుకున్నట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు దేవుడు సన్నిధిలో భక్తి చేస్తున్న వారు మనం వినియోగపరచాల్సింది దైవికమైన మాటలు, దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకుంటాం తప్ప ఇంకా మరొకటి అనేది ఏది కూడా వినియోగపరచకూడదని మీరు వాక్యమును బట్టి మనం తెలుసుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ కూడా మనం గమనిస్తే 9వ అధ్యాయము 12వ వచనంలో, ఇతరులకు మీరు పై ఈ అధికారములను పాలు కలిగిన ఎడల మీకు ఎక్కువగా కలదు. అయితే మేము ఈ అధికారమును వినియోగపరచుకొన లేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగు చేయకుండానట్లుగా అన్నిటినీ సహా మనము చూసుకొనుచున్నామని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలండి. క్రీస్తు సువార్తకు అభ్యంతరము కలిగేవి ఏవి కూడా వాటిని అక్కడ వినియోగపరచకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి పైనున్నటువంటి దేవుడు అధికారము, ఆత్మానుసారమైనటువంటి అధికారము కలదు. వాటిని మాత్రమే మనము వినియోగపరచాలి, కానీ కొందరు వినియోగపరచలేదని రాయబడి ఉన్నది. క్రీస్తు సువార్త విషయంలో కొన్నిసార్లు చూడండి అభ్యంతరాలు వినియోగపరుస్తుంటారు. ఇక్కడ అందుకే చెప్తున్న మాట, పైనున్నటువంటి నీకు ఇచ్చినటువంటి క్రీస్తు యొక్క అధికారములలో నువ్వు వినియోగపరచాలి. క్రీస్తు సువార్త విషయములో, సంఘ సేవ పరిచర్యలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో, సంఘములో క్షేమాభివృద్ధి కలిగే విషయములో దేవుడు చెప్పిన ఉపదేశం యొక్క క్రమము చొప్పునే దేవుడు చెప్పినటువంటి రీతిగా వినియోగించాలి. కానీ ఇదిగో లోక సంబంధమైన వాటిని ఏది కూడా వినియోగించకూడదు. ఇది మనం గమనించాలి. అందుకంటే 9వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే ఈ సంగతులన్నీ రాయలేదు. ఎందుకంటే ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుటకు కంటే నాకు మరణమే మేలని చెప్తున్నాడు దైవజనుడు పౌలు. ఎందుకంటే నేనైతే వీటిని దేనిని వినియోగపరచుకొనలేదు. మొదటి పాయింట్లు అక్కడ మనం చూడాలి. వీటిలో ఏదంటే లోక సంబంధమే కానీ, శరీర సంబంధమైనదే కానీ, ఇదిగో ఎటువంటిది విరోధమైనవి ఏది కూడా నేను వినియోగించలేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా వచ్చినట్లయితే నా అతిశయాన్ని నిరర్ధకము చేసుకొనుట కంటే నేను మరణమైపోవటమే మేలని చెప్తున్నాడు దైవజనుడు పౌలు గారు ఇక్కడ చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఖచ్చితమైన నిర్ణయము, మనము దేవునితో నిబంధన కలిగి వినియోగపరచవలసినదే వినియోగపరచాలి, కానీ వ్యర్థమైనది కాదు. ఆ స్థితి ఉండటం కంటే ఆయన అంటాడు, వాటిని విడిచి నేను మరణమైపోవటం బెటరు. ఎందుకంటే దేవునికి విరోధంగా నేను ఏమీ చెయ్యనని నిబంధన చేసుకున్నాడు. వినియోగించవలసిందే నేను వినియోగిస్తాను, కానీ వినియోగింపకూడనిది నేను ఎక్కడ వినియోగించను అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దశలోనికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనములో మనం చదువుతున్నాం. ఇదిగో ఇక్కడ అంటాడు కదా, ధనాపేక్ష కంపింపబడినట్లు వేషములను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే నాకు సాక్ష్యం చెప్తాడు.
ఇక్కడ మనం గమనించినట్లయితే ధనము కోసము ఏవేవో చెప్పి ఏవేవో మరి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుడి సన్నిధిలో ఏవేవో చేసేది లేదు. నేను వీటిని వినియోగపరచలా, దీనికి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు మనం గమనించాలి, వీరన్నీ కూడా మేము ఇచ్చకపు మాటలు చెప్పి ధనాన్ని కంపింపు చేసుకొని వేషములు వేస్తూ అనేకమైన విషయాల్లో వినియోగపరచలేదు. ఇందుకు దేవుడే సాక్ష్యాన్ని దైవజనుడు చెప్తున్నటువంటి మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, ఇదిగో ఎక్కడ కూడా వినియోగపరచవలసిందే వినియోగపరచాలి, కానీ వినియోగపరచకూడనివి కొన్ని వినియోగపరచకూడదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. రాజుల గ్రంథములో ఎలీషా దగ్గర శిష్యరికానికి ఉన్నటువంటి మరి గెహజీ ఉన్నాడు. గెహజీ ఇదిగో సేవకుడి దగ్గర ఉన్నాడు. సేవకుడు ఏం చెప్తాడో ఏం చెయ్యాలో దాన్నే వినియోగపరుచుకోవాలి. సేవకులు ఏం చెప్తున్నారో, సేవకులు దేవుడు వాక్యమును బట్టి ఉపదేశిస్తున్నారో ఆ ఉపదేశ క్రమమును బట్టే వారు వినియోగపరుచుకోవాలండి. కానీ వినియోగపరుచుకోలేనివి కొన్ని వినియోగపరుచుకున్నాడు. ఏంటిది అనేది చూస్తే మనం రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవబడగా ఎలీషా వారిని చూసి, గెహజీ, నీవు ఎచ్చట నుండి వచ్చుచున్నావని అతనిని అడిగినప్పుడు, ఇదిగో వాడు, నీ దాసుడును నేను ఎచ్చటికి వెళ్ళేదనని చెప్పాను. చూడండి, ఇక్కడ వినియోగించవలసినటువంటి మాటలు కాదివి. వాస్తవానికి గెహజీ ఏం వినియోగిస్తున్నాడు? నేనెక్కడికి వెళ్తానయ్యా, నీ దాసుడినే కదా, అసలు నీ మాట గరిదాటుతానా అని చెబుతున్నప్పుడు 26వ వచనంలో ఖచ్చితంగా ఇదిగో ఇక్కడ మనం చూస్తే ఎలీషా చెప్తున్నాడు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, వలివల చెట్లు, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా? నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయి. పైగా నువ్వు నా దగ్గర వినియోగపరచుకోలేని కొన్ని వినియోగపరుస్తున్నావు, అవసరం లేని మాటలని చెప్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం వినియోగించవలసినవి వినియోగించాలి. చీప్ ట్రిక్కులు పనిచేయు, అబద్ధాలు పనిచేయు, మోసకరమైనటువంటి తలంపులు పనిచేయు. అందుకనే వెంటనే అక్కడ అంటాడు కదా, ఇదిగో అక్కడున్న నయమానికి పోయినటువంటి కుష్ఠరోగం నీకు నీ కుటుంబానికి అంటుకుంటుంది. ఎందుకంటే అందులో శాపములు ఉన్నాయని నేను వద్దన్నాను, మాకు అవసరం లేదన్నాను. కానీ నేను వద్దన్నది నువ్వు వినియోగం చేసుకున్నావు, దానివలన శిక్ష ఇది. చాలామంది జీవితంలో దేవుడు చెబుతాడు, మీరు అది మాట్లాడకూడదు, మీరు అది వినకూడదు, మీరు అది చేయకూడదు, మీరు అలా ప్రవర్తించకూడదు అని చెప్పినప్పుడు వీరు వినరు. వినియోగించలేనివన్నీ కూడా వినియోగించడం వలన ఆ కుటుంబాలకి కొన్నిసార్లు శాపాలు అలుముకుంటూ ఉంటాయి. ఎందుకంటే యాకోబు పత్రికల్లో మీరు గమనించాలి, ఏమని అడుగుతున్నాడు అక్కడ 4వ అధ్యాయం 3వ వచనములో, ఇదిగో మీరు అడుగినను మీ భోగ్యర్చుల నిమిత్తమే వినియోగించుచున్నారు, కానీ ఇదిగో మరి దేని వలన కాదు మీరు గమనించాలి. చాలామంది అడుగుతున్నారు దేనికంటే నీ భోగ్యర్చుల వలనే మీరు వినియోగించుకునటానికి అడుగుచున్నారు. దురాశతోనూ దురుద్దేశముతోనూ అడుగుదురు, కానీ మీకేమీ దొరకలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, అర్థమైందండి, ఆయన సన్నిధిలో మనం నేర్చుకున్నవి అవే మనం వినియోగపరచాలి, కానీ తీయటి మాటల వలన కాదు, అబద్ధపు మాటల వలన కాదు, మోసకరమైన మాటలు కాదు, ఇంకా చెప్పాలంటే ఇదిగో భోగేచ్ఛల వలన కాదు, కానీ నిశ్చయమైన దేవునితో ఒక నిబంధన కలిగి మనం అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు నీవన్నీ కూడా నీవు వినియోగపరిచినవన్నీ ఘనముగా దేవుడు చేస్తాడు, గొప్ప ఘనతగా నీకు కలిగి ఉంటుంది. అట్టి కృప మీకును మీ కుటుంబాలకు
ప్రభు వాక్యమును బట్టి ఆత్మీయ జీవితములో ఖచ్చితమైన వినియోగముగా మీరు వినియోగించుకోండి. అన్ని విషయములో మీరు ఫలములు పొందుకుంటారు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మరి ఈ ఉదయకాలము అయ్యా తీయటి మాటలు కాదు, ఇదిగోనైనా నా ప్రభువా వ్యర్థమైనవి కాదు, చంచలమైనవి కావు, మోసకరమైనవి వినియోగించకూడదు. ఇదిగోనైనా భోగేచ్ఛలు కాదు, కానీ నిశ్చయమైన మీ అమూల్యమైన వాక్కుల చేత పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించుటకు ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి విడిపించి మీ ఆత్మ చేత నడిపించమని, ఖచ్చితంగా దేవుడిలో వినియోగపరచుకోవలసినవి వినియోగించుకునేటట్లుగా వారిని, వారి కుటుంబాలను మీ సన్నిధిలో అట్టి వారి మీద మీ సన్నిధి తోడై ఉండి వారిని, వారి కుటుంబాలను గొప్పగా వినియోగించేటువంటి పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా మీరు వాడుకొనమని, ఈ వాక్యం వింటున్న వారిలో ఏది లోపములు ఉన్నాయో లోపాలు, శాపాలు తొలగించి ఆత్మీయతలో స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.